శ్రీ సత్యసాయి జిల్లాలో పెన్షన్ రద్దు చేశారని ఫేక్ వీడియో తీసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు జిల్లా పోలీసులు. పుట్టపర్తి నియోజకవర్గం బొక్కపట్నం మండలం నర్సింపల్లి గ్రామానికి చెందిన పల్లెల రమేష్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. రమేష్ కూటమి ప్రభుత్వం తన పెన్షన్ రద్దు చేశారని ఫేక్ వీడియో చేశాడు. 2 చేతులు సక్రమంగా ఉన్నా తాను వికలాంగునని చంద్రబాబు నాయుడుకు ఓటు వేసినందుకు తన పెన్షన్ రద్దు చేశారంటూ ఫేక్ వీడియో చేసి సోషల్ మీడియాలో పెట్టాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ క్రమంలో తప్పుడు పోస్టు పెట్టిన పల్లెల రమేష్ను అరెస్ట్ చేయాలని టీడీపీ నాయకులు జిల్లా ఎస్పీ రత్నాను కలిసి ఫిర్యాదు చేశారు. ఎస్పీ ఆదేశాల మేరకు ఆగమేఘాలపై బుక్కపట్నం పోలీసులు పల్లెల రమేష్ను అదుపులోకి తీసుకున్నారు. మా అమ్మ వితంతు పెన్షన్ రద్దు చేశారని, దానిపై అధికారులు స్పందించి పెన్షన్ ఇస్తారని సోషల్ మీడియాలో ఫేక్ వీడియో చేశారని పల్లెల రమేష్ చెప్పారు. మీలో చనిపోయింటే పింఛన్ నెలకి డెత్ సర్టిఫికేట్ తీస్తే పింఛన్ వస్తుందని చెప్పినారు సార్ అధికారులు. పింఛన్ ఎక్కిచ్చింటే మేడం ఏమో అక్కడ ఎక్కించింది వచ్చింది బాబు అంటే ఎవరో టీడీపీ పార్టీ వాళ్ళు తొలగించినారు బాబు మళ్ళీ ఎక్కి అంటే మళ్ళీ ఎక్కించిన అన్న మళ్ళీ తొలగించినారు. ఆ బాధ తట్టుకోలేక ఇట్లా చేసిన అన్న అంత తప్పితే నాకు ఎవరు వైసీపీ వాళ్ళు నాకు ఎవరు నేర్పించలేదు. నాకు అది కాక మెంటల్ కండిషన్ ఉంది. నాకు శ్రీ సత్యసాయి జిల్లాలో పెన్షన్ రద్దు చేశారని ఫేక్ వీడియో తీసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు జిల్లా అధికారులు. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ఆర్కే సూర్య అందిస్తారు. ఆర్కే సూర్య, పెన్షన్ రద్దు చేశారంటూ ఫేక్ వీడియో తీసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? గుడ్ మార్నింగ్ విజయ్. శ్రీ సత్యసాయి జిల్లా బుక్కపట్నం మండలం నర్సింపల్లి గ్రామానికి చెందిన పల్లెల రమేష్ అనే వ్యక్తి తనకు 2 చేతులు సక్రమంగా ఉన్నా తాను వికలాంగుడని చంద్రబాబు నాయుడుకు ఓటు వేసినందుకు తన పింఛన్ రద్దు చేశారంటూ ఒక ఫేక్ వీడియో తయారు చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం జరిగింది. ఈ వీడియో వైరల్ కావడంతో టీడీపీ నేతలు అదేవిధంగా అధికారులు ఆగ్రహం అన్నది గురి అయ్యారు. అదేవిధంగా తాను ముందు నుంచి కూడా అనేక సంవత్సరాలుగా కూడా ఈ విధంగా ఇన్స్టాగ్రామ్ లో వీడియోలు చేసి అప్లోడ్ చేయడం అనేది తనకు అలవాటు. ఆ క్రమంలోనే తాను ఆ విధంగా పెట్టడం జరిగింది అని ఆయన సరిదిద్దుకునే ప్రయత్నం అనేది చేశారు. అదే విధంగా ఏదైతే టీడీపీ నాయకులు చెప్పడం ఏమంటే ఈ కూటమి చేస్తున్న అభివృద్ధిని చూసి దానికి వ్యతిరేకంగా బురద జల్లే ప్రయత్నంతోనే వైసీపీ పేటీఎం బ్యాచ్ ఈ విధంగా అతనితో చేపిస్తోంది అన్నట్టు వీళ్ళు ఆరోపణ చేస్తున్నారు. అయితే తాను ఎటువంటి ఏ పార్టీకి చెందిన వ్యక్తిని కాదని, కాకపోతే తనకు అలవాటుగా ఉన్న ఇన్స్టాగ్రామ్ లో వీడియోలు అప్లోడ్ చేయడం తనకు అలవాటని, అదే విధంగా ఏదైతే వాళ్ళ తండ్రి చనిపోయిన తర్వాత తన తల్లికి గతంలో వితంతు పెన్షన్ అనేది వస్తూ ఉంది. అయితే ఆ పెన్షన్ రద్దు అయ్యింది. దానికి కారణం టీడీపీ వాళ్ళే అన్నట్టు తనకు విషయం తెలిసింది. ఆ ఆవేదనతోనే ఈ విధంగా వీడియో చేశాను, నేను ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదని చెప్తున్నాడు. అదే విధంగా తనకు మానసిక పరిస్థితి కూడా సరిగా లేదు అని, అదే విధంగా తాను మందు తాగి ఈ వీడియో చేశాను, నాకు స్పృహ లేకుండా చేయడం జరిగింది అని రమేష్ చెప్పడం జరుగుతోంది. అయితే కూటమి నేతలు అయితే ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేయడానికి తను ఉపయోగించుకుంటున్నారనేసి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు కూడా అతన్ని అరెస్ట్ చేశారు. అదే విధంగా పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి కూడా పోలీసులతో మాట్లాడడం జరిగింది. ఈ విధంగా ఫేక్ వీడియోలు పెట్టి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే వాళ్ళని ఎటువంటి పరిస్థితుల్లో ఉపేక్షించే సమస్య ఉండదు, అటువంటి వారికి మీద పోలీసు చర్యలు తీసుకుంటుందనేసి గట్టిగా చెప్పడం జరిగింది. అదే విధంగా రాష్ట్రంలో 64 లక్షల కుటుంబాలకు ప్రతి నెల 1వ తారీఖున 34,000 కోట్లు అర్హులైన పేదలకు పెన్షన్ మంజూరు చేస్తున్నాం. ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఇవన్నీ చూసి ఓర్వలేక వైసీపీ వాళ్ళే ఇటువంటి వ్యక్తులతో ఫేక్ వీడియోలు చేపించి ప్రచారం చేస్తున్నారని ఆమె దుయ్యబట్టారు. విజయ్. రైట్, థ్యాంక్ యూ ఆర్కే సూర్య.